అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో వాన దంచుకొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, సోమాజిగూడ, లక్డీకప్పులో వర్ష బీభత్సం సృష్టించింది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ రాయదుర్గంలో వర్షం కురిసింది. ఫిలింనగర్, బోరబండ, మధురానగర్, యూసుఫ్గూడ, మేడ్చల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సూరారం, గండిమైసమ్మ, ప్రగతినగర్, నిజాంపేట్, గండిమైసమ్మ, కోంపల్లి, సుచిత్ర సర్కిల్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట, దుండిగల్, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, పాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మారేడుపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లిలో జోరుగా వర్షం కురిసింది. కుండపోత వానలతో సిటీ రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపైకి వర్షపు నీరు చేరింది. చాలా చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. వర్ష ప్రభావంతో స్కూళ్లకు హాఫ్ డే సెలవు ప్రకటించారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరి హైదరాబాద్ లో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయినట్టుగా తెలుస్తోంది, రోడ్లపై నీరు నిలిచినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఒకేసారిగా ఉదయం సమయం నుండి ఇప్పటి వరకు భారీ వర్షం కూడా పడిందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిందో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు హైదరాబాద్ లో ఉన్నాయని కూడా ముందస్తుగానే తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షాలు కూడా కొనసాగుతాయని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఎక్కువైపోయాయి. లోతట్టు వర్షాల్లో కూడా నీరు చేరడం వల్ల ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ప్రజలంతా అయోమయమయ్యారు. పాదచారులకు కూడా ఇప్పటికే వారికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని సిగ్నల్స్ దగ్గర కూడా ఇప్పటికే అదే విధంగా కొనసాగుతుంది. కొన్ని మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉండడం వల్ల కొంచెం నీరు పోయే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా నీరు చేరే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటన్నర పాటు కూడా ఇదే సమస్య ఎదురుంది. ఎందుకంటే ఇది ఆఫీస్ టైమింగ్ కాబట్టి అందరూ ఆఫీస్కి వెళ్లే సమయం కాబట్టి వాళ్ళు కూడా సమస్య ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అధికారులు, సైబరాబాద్ అధికారులు పలు ఐటీ ఆఫీసులకు కూడా హెచ్చరికలు కూడా నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకంటే భారీ వర్షం ఉన్నందుకు కారణంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే కూడా బాగుంటది. మరి సాయంత్రం సమయంలో కూడా ఏదైతే అవుట్ పంచ్ 3 o'clock వరకు అలా ఉంటే సాయంత్రం 6-7 కి అట్లా వర్షం పడి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉండొచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలియజేశారు. ప్రధానంగా రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉపరితల ఆవర్తన వల్ల మరియు ప్రధానంగా ఈశాన్య తెలంగాణలో మరి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరియు ఎక్కువ వరద కూడా వచ్చే సమయం, ఎక్కువ వరద కూడా వస్తుంది కాబట్టి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్ లో మాత్రం ప్రధానంగా ఆఫ్ ఆన్ రైన్స్ అంటే ఏ విధంగా ఉంటాయంటే ఒక గంట భారీ వర్షం ఉంటుంది, మరొక గంట కొంచెం తేలికపాటు ఉంటుంది, మరొక హాఫ్ అన్ అవర్ అట్లా వర్షం వెలిసిపోయే అట్లా ఈ విధంగా కనిపిస్తుంది. కానీ రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం హైదరాబాద్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ వర్షం కూడా కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంత ముందుకు ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నా మరియు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నా కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలని కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అయినా కూడా తూతు మంత్రంగానే వ్యవస్థ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలీసులు తాత్కాలికంగా పరిష్కారాలు చేస్తున్నాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేయట్లేదని కూడా ఇప్పటికే ప్రజలు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కూడా ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. హెవీ ట్రాఫిక్ కారణంగా కూడా ఆఫీసులకు లేట్ అవ్వడం కానీ, ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవడం కానీ, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేయడం కానీ ఇదే సమస్య కూడా ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలని ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కొనసాగుతాయి. మరి హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలిపారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.